చాలా సంతోషం అండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉపవాస ఉత్సవ పండుగలకు కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రాలు ఆహ్వానించినటువంటి దైవజనులు గాబ్రియల్ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందామండి. యోధా ఇంటి వారికి 3వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం సంతోషమును, ఉత్సాహమును, మనోహరమైన ఉత్సాహమును, సంతోషమును పుట్టించే మనోహరమైన పండుగ. ఈ 3 దినాలు ఏం పండుగలు చెప్పండి? మనోహరమైన పండుగలు. మనలో సంతోషమును, ఉత్సాహమును పుట్టించే మనోహరమైన పండుగలు. పిల్లరా, దేశంలో ప్రజల మధ్య తెగులు, ఉపద్రవం, కీడు, నాశనం, ఒకవేళ ఏదైనా జరగకూడని విపత్తులు ఏదైనా తలెత్తినప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కావచ్చు, ఏమండి అన్యజనులు కావచ్చు, ఒక దేవుని యొద్ద నుండి ఒక ఉపద్రవం రాబోతుంది, నాశనం రాబోతుంది, కీడు సంభవించబోతుంది అని తెలుసుకున్న వెంటనే ఏమండి ఉపవాస దినాన్ని చాటింపు చేసేవాళ్ళండి. పిల్లారా, బైబిల్లో మనం గమనించినట్లయితే 40 దినాలు ఉపవసించి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. 21 దినాలు ఉపవసించి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. 14 రోజులు 2 వారాలు ఉపవాసించి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. 3 రోజులు ఉపవసించి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. 2 రోజులు ఉపవసించి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. 1 రోజు ఉపవసించి ప్రార్థన చేసి ఉన్నవారు ఉన్నారు. ఉపవాసము అంటే అనగా ఉపేక్షించుకోవడం అంటే విసర్జించుకోవడం. అంటే మనం ఏవైతే విడిచిపెట్టాలో, విసర్జించి వేయాలో వాటన్నిటిని విడిచిపెట్టాలి. పానగా పరీక్షించుకోవాలి, ఉపేక్షించుకొని పరీక్షించుకోవాలి. దేని ద్వారా అంటే వాక్యము ద్వారా. ఉపవాసము ఏమండి సానగా సమర్పించుకోవాలి, డెడికేట్ చేసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ 12వ అధ్యాయం 1-2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అద్భుతమైన మాటలు తెలియజేస్తారు. కాబట్టి చదువుతారు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచు ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. తలపగే జాగ్రత్తగా ఆలకించండి. మనం సమర్పించుకోవడమే ఉపవాసం ఉండడం. ఏమండి, కొంతమంది ఉపవాసం ఉంటారు. ఎలా ఉంటారంటే శుభ్రంగా మరి మీలో ఎంతమంది ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేసుకుంటూ చేస్తున్నారు నాకైతే తెలియదు. కానీ ఎలా ఉండమని బైబిల్ సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తరువాత ఎలా ఉండమని ప్రభు చెప్పారు. ఏమండి, మనం ఉపేక్షించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనలో అర్థమవుతుందండి. ఉపేక్షించుకొని పరీక్షించుకొని వాక్యాన్ని మన ఎదుట ఉంచుకొని మనం సమర్పించుకోవాలి. అప్పుడే ముక్తిని చేరుతామండి. అప్పుడే ఏమంటే మనం దేని నిమిత్తమైతే ఉపవసించి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన తగినటువంటి ప్రతిఫలం మనం పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్నటువంటి సందేశం ఏంటి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద సశరీరుడుగా సంచరిస్తున్న ఆ దినాల్లో యేసు ప్రభు ఎద్దుకు వచ్చేటువంటి విస్తారమైన ప్రజలను చూచి ప్రభులు వారు ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. ఆ మాట ఈ పూట సాయంకాలం పూట వర్తమానంగా సిద్ధపరిచి నేను మీ ఎదుట నిలబడ్డానండి. ఏం చెప్పారు యేసు ప్రభుల వారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పేది సందేశం.
మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఈ రెండు వచన భాగాల్లో రాయబడినటువంటి మాటలు బైబిల్ తెచ్చుకున్న వారందరూ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. చదువున్నాం. అప్పుడు యేసు చూచుకొనుడి. అక్కడ కామ ఉంది కాబట్టి అక్కడ ఆగలన్నమాట. ఏమండి? యేసు చూచుకొనుడి. పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడునని వారితో చెప్పెను. మార్కు సువర్తమానము 8వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం మార్కు సువార్త. తొందర ఏం లేదండి, నిదానంగా. అయ్యగారు నాకు గంటన్నర సమయం ఇచ్చారు కాబట్టి హడావుడిగా ఆత్రంగా కాకుండా నిదానంగా, కంగారు పడద్దు, నిదానంగా ధ్యానిద్దాం ఈ మాటలు. 8వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదే మాట ప్రభు చెప్తున్నారు. చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడునని వారిని హెచ్చరింపగా. పిల్లరా, తలపకి జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభుల వారు ఈ భూమి మీద సస్యరుడుగా సంచరిస్తున్న ఆ దినాలలో యేసు ప్రభును వెంబడించిన విస్తారమైన జన సమూహం యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులను చూచి ప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, చూచుకొనుడి. ఎవరిని చూడమని ప్రభు చెప్తున్నారు? ఏ చూడమని ప్రభు చెప్తున్నారు? పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదు అను పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి. పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదు, వీరు ముగ్గురిని వారి ఎదుట ప్రభు వారి ఎదుట సంబోధించి చెప్తున్నారు. వారిని చూచి పులిసిన పిండి అనుభవాలు కలిగినటువంటి వాళ్ళని చూచి జాగ్రత్త పడండి. అనేక హెచ్చరికలు చేశారు ప్రభు. తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లుగా నేను పంపిస్తున్నాను మిమ్మల్ని శిష్యులారా. పాము వలె వివేకముగా, పావురు వలె నిష్కలంకులుగా ఉండి, ఇదిగో గొర్రె చర్మమును ధరించుకున్న తోడేళ్ల స్వభావం కలిగిన వారు మనుషులు ఉన్నారు. సమాజంలో కొనసాగుతున్నారు, భక్తి మార్గాలు నడిపించబడుతున్నారు. మీరు వివేకముగా, నిష్కలంకముగా ఉండి దేవుని పనిలో కొనసాగండి. ప్రభువుల వారు అనేకమైన హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలో ఇది ఒక హెచ్చరిక. ఏంటంటే, చూచుకొనుడి. ఎవరిని చూడాలి? పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఎవరండి వీళ్ళు? తలపై జాగ్రత్తగా ఆలకించండి. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య 450 నుండి 500 సంవత్సరాల మధ్య కాలం గడిచిందండి. ఈ 450-500 సంవత్సరాల మధ్య కాలంలో, ఇంచుమించుగా 100 సంవత్సరాల కాలంలో ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు సమాజంలో, దేవాలయంలో అర్చన, యాచన చేస్తూ, యాజక ధర్మాన్ని కొనసాగిస్తూ, నీతి కార్యాలు జరిగిస్తూ, సమాజంలో వీధుల్లో వందనాలు కోరుకుంటూ నడిపించబడుతున్నారు. వారి నీతి ఎలా అయిందంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా అయింది. వారి నీతి ఎలా ఉందంటే, ఏమండి, దోపుడుతోనూ అజితేంద్రియములతో నిండుకొని ఉంది. బయటికి మాత్రం తెల్లని అంగీలు ధరించుకొని బాహాటముగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా సమాజంలో కొనసాగుతున్నారు. కానీ లోపల అజితేంద్రియములతోనూ, ఏమండి, కుళ్ళుతోనూ, అసూయతో, ద్వేషముతో, ఈర్ష్యతో, పగతోటి నింపబడి ఉందండి. పిల్లరా, వారి నీతి ఎలా మార్చబడిందంటే, పాత్రను వెలుపులు కడుగుతున్నారు కానీ లోపల కడగట్లేదు. వాస్తవానికి ఎక్కడికైనా హడావుడిగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే
ఉద్యోగానికో పనికో ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఏం చేస్తామంటే బయట సంగతి దేవుడి ముందు హడావుడికి లోపల కూడా కడగలేదు అనుకోండి, లోపల కడగలేదు అనుకోండి, ఏమవుతుంది? వండిందంతా నేలపాలు చేయాల్సింది. మీరు పాలు కాసే పాత్రని శుభ్రంగా కడగకుండా పాలు కాయండి, ఖచ్చితంగా పాలు ఏమవుతాయి? ఇరిగిపోతాయి. దాన్ని దేనికైనా తయారు చేయడం దేనికి పనికొస్తుంది, దేనికి పనికిరావు, నేలపాలు చేయాల్సిందే. ఏమండి, ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు అలాంటి వ్యక్తిత్వంలో నడిపించబడుతూ ఉన్నారండి. వారిని చూచి ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు శాస్త్రులు వీరు పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఈ 450-500 సంవత్సరాలకు పైగా ప్రజలకు న్యాయం తీరుస్తూ ప్రజలను పరిపాలిస్తూ, ఏమండి బైబిల్లో మీరు గమనించినట్లయితే రాజులు, యాజకులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు వీళ్ళందరూ ప్రజలు పరిపాలించారు. అవును కదండి? వీళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారు. ఎవరు? ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు. వీరి నీతి ఎలా మారిందంటే, ఏమండి పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మీరు గమనించినట్లయితే వారి నీతి వేషధారులుగా ఉన్నారండి. భక్తి అనే వేషం వేసుకొని ఉన్నారు. పైకి మాత్రం భక్తులుగా ఉన్నారు, పైకి మాత్రం యాజకులుగా ఉన్నారు, పైకి మాత్రం దేవుని ధర్మాన్ని కొనసాగిస్తున్న వాళ్ళలాగా ఉన్నారండి. వేషధారులుగా ఉన్నారు. వీళ్ళు పునరుద్ధానాన్ని అసలు నమ్మరట. ముద్ర పునరుద్ధానం ఒకటి ఉంది, జీవ పునరుద్ధానం ఒకటి ఉంది అని వీళ్ళు పొరపాటును నమ్మరట. అర్థమవుతుందండి? పునరుద్ధానాన్ని నమ్మని వాళ్ళు వేషధారులు, సున్నం కొట్టిన సమాధులు. వీరు పాత్రలు వెలుపటి కడుగుతారు కానీ లోపల కడగరండి. హేరోదు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు తెలుసండి? తన అన్న భార్యను ఏమండి తను ఉంచుకున్నాడండి. వదిన తల్లితో సమానంగా అంటారు కదండి. ఏమండి వరసవాయను తప్పి వ్యభిచారం చేస్తూ విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. ఎందుకంటే అధికారం ఉంది. ఏమండి హేరోదు రాజు కదండి, అధికారం ఉంది. తనకున్న అధికారాన్ని బట్టి ఏమండి తనకి విచ్చలవిడిగా జీవిస్తున్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, చూచుకోండి, పరిసయ్యులను సద్దుకయ్యులను హేరోదుని మీరు చూడండి. వారు పులిసిన పిండి అనుభవం కలిగిన వారు. మనం ఈ ఉపవాస ఉత్సవ పండుగలను మనం ఎలా ఆచరించాలి అంటే నిష్కాపట్యమైన హృదయంతో. ఏమండి బైబిల్లో మీరు గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఉడకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేగాక క్రీస్తు వారు మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియన రొట్టెలతో మనము పండుగను ఆచరించెదము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆ సంఘంలో ఒకడట తండ్రి భార్యను ఉంచుకున్నాడటండి. ఎంత దుర్మార్గుడండి! పెళ్ళైన తర్వాత కూడా పరస్త్రీని మోహించి వంచి తప్పుడు పనులు చేస్తున్నది వ్యభిచారం. పెళ్లి కాకుండా వయసు ఉరవల్లో పడి కామతప్తులై విచ్చలవిడిగా చేస్తున్నది జారత్వం. ఏమండి ఆ సంఘంలో ఉన్నవారు ఎలాంటి అనుభవాలు నడిపించబడుతున్నారంటే పులిపిండి అనుభవాలు నడిపించబడుతున్నారండి. పులిసిన పిండి కొంచెం ఉంటే చాలండి, అదేం చేస్తుంది? ముద్దంతని చెప్పండి. దుష్టత్వము దుర్మార్గత అనే పులిసిన పిండి అనుభవం మనలో ఉండకూడదు. ఉపవాస
పండుగలు ఏమండి దైవజనులు గాబ్రియల్ పాస్టర్ గారు నాకు ఉపవాస ప్రార్థనలు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి. ఉపవాస ప్రార్థనలు వర్తమానం చెప్పడం మాకు చాలా ఆసక్తి. మేము సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఉపవసించి ప్రార్థన చేసేవాడు. ఉపవసించి ప్రార్థన చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి దౌష్ట్యం, దుర్మార్గత, దుష్టత్వం వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఆ పాత స్వభావాలు, పాత బుద్ధులు మనలో ఉంచుకొని కనుక మనం పండుగను ఆచరించామనుకోండి, మన బ్రతుకులు ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ అలాగే నడిపించబడతాయి. ఆ పాతదైనటువంటి ఆ ముద్దను తీసి పారవేయాలండి. ఏమండి నిష్కలంకమైన నిష్కపటమైన హృదయముతో ప్రియులారా మనం పస్కా అనబడినటువంటి ఈ యొక్క ఉపవాస పండుగలను మనం ఆచరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన ఈ ఉపవాస పండుగలు మనలో, మీలో, నాలో, మనందరిలో సంతోషమును ఉత్సాహమును పుట్టించే మనోహరమైన పండుగలు. మరి ఎంతమంది ఈ ఉపవాస పండుగల్లో సంతోషంగా ఉత్సాహంగా పాల్పొంపులు పొందారో నాకైతే తెలియదు. ఉపవాస పండుగలు అంటే ఏదో దైవజనులు పెట్టారు వెళ్ళాలి అనుకొని మొత్తం మీద వచ్చారు, సంతోషం. అయితే ఈ ఉపవాస పండుగలు మీలో సంతోషాన్ని పుట్టించాలి, మీలో ఉత్సాహాన్ని పుట్టించాలి, మీలో నిత్య ఆనందం కలిగేటట్లుగా మీ దైనందిన ఆధ్యాత్మిక జీవితం నడిపించబడాలి. అంటే మీలో ఉన్న పాత స్వభావాలు, ఏమండి ప్రాచీన స్వభావాలు తీసివేయాలండి. బైబిల్లో రాయబడింది ప్రాచీన స్వభావాలు వాటి క్రియలతో కూడా పరిచ్ఛేదించాలంట. యేసు ప్రభువు వారు ఏం చెప్పారు తెలిసిన? కొత్త గుడ్డకి ఎవరు పాత మాసి వేయరు. కొత్త గుడ్డకి పాత మాసికి ఎవరైనా వేస్తారని చెప్పండి. పోనీ కొత్త తిత్తుల్లో, ఏమండి పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోసారు అనుకోండి, తిత్తులేమో పాతి కొత్త ద్రాక్ష రసం పోసారు. పోస్తే ఏమవుతాయంటే ఆ తిత్తులు పిగిలిపోయి ద్రాక్ష రసం అంతా, ఏమండి కొత్త గుడ్డకి పాత మాసి కనుక కుట్టామనుకోండి, గుడ్డంతా ఏమవుతుంది చెప్పండి అండి, వెలితి చూపిస్తుందండి. అంత బాగానే ఉంది కదా, నా మాసికి ఏందండి పాస్టర్ గారు, ఏమండి అంత బాగానే ఉంది. మనలో కూడా ఆ దుష్టత్వం ఉండకూడదు, ఏమండి ఆ దుర్మార్గత ఉండకూడదు. మనలో ఆ దుష్టత్వము, ఆ దుర్మార్గత మనలో ఉన్నాయి అనుకోండి, విన్నారా, మళ్ళా నువ్వు పాతదైన పులిసిన పిండిలో నడిపించబడుతున్నావు అని అర్థం. ప్రభు చెప్తున్నారు చూచుకొనుడి. బైబిల్ మీరు గమనించినట్లయితే దేవుని ప్రజలు యెరూషలేముకి వచ్చారట. ఎందుకు వచ్చారంటే తమ్మును తాము శుద్ధి చేసుకోవడానికి వచ్చారట. ఎందుకు వచ్చారు చెప్పండి? యెరూషలేము అంటే దేవుని సంఘం అని అర్థం. యెరూషలేము అనగా సమాధానం అని అర్థం. ఏమండి సమాధానకరమైన ఇల్లు అని అర్థం అండి. యెరూషలేము అనగా సార్వత్రిక సంఘం అని అర్థం. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం అంటే మనం శుద్ధి చేసుకోవాలి, మనం కడుక్కోవాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి. బైబిల్ ఆ మాటలు చదవండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్తమానం 11వ అధ్యాయం 55వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనం. యూదుల యొక్క పస్కా పండుగ సమీపించింది కనుక అనేకులు తమ్ముడు తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునిపే పల్లెటూరులలో నుండి యెరూషలేముకి వచ్చిరి. చప్పట కొట్టండి గట్టిగా. ఇక్కడికి మీరందరూ ఎందుకు వచ్చారు అంటే, ఇక్కడికి నేను కూడా ఎందుకు వచ్చానంటే నన్ను నేను శుద్ధి చేసుకోవడానికి. ఒకవేళ పాతదైన పులిపిండి అనుభవాలు నాలో ఉంటే అని తీసి పారవేయాలి, వాటిని పక్కన పెట్టేసేయాలి, వాటిని విడిచిపెట్టాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇశ్రాయేలీయులు శత్రువులైనటువంటి అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఏమండి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజంతో శామ్యూయేలు చెప్పారు, ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇదిగో మీ దృష్టికి మీరు పాపాత్ములమని దేవుని ఎదుట మీరు ఒప్పుకోనండి. మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను
చెప్పారంటే దానికి లోబడాలి. మనం శిరస్స వహించి, ఏమండి శిరస్స వహించాలండి. ఇశ్రాయేలీయులు తమ్ముడు తాము మిస్పాలో నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిలో తమను తాము పాపాత్ములమని ఒప్పుకున్నారట. వారి దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలు, అష్టారోత దేవతలను పారవేశారట. పట్టుదల కలిగి యెహోవా వైపు మళ్ళుకొని విచారణ చేశారు. దేవుడు వారి పక్షమున యుద్ధములు జరిగించి అఖండమైన విజయాన్ని దేవుడు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు చెప్పండి గట్టి హల్లెలూయా. మనము ఈ ఉపవాస పండుగలో 7 ప్రార్థన చేశారు దైవ సేవకులు, మంచిది. అయితే మనము పూర్ణ హృదయంతో దేవుని వైపు మళ్ళుకొని, ఏమండి మనకు మనమే ఒకవేళ చూపుల ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, ఒకవేళ మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా ఒకవేళ మనం అపవిత్రులమైపోయి ఉన్నామేమో అని మనకి మనమే మనం ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు అలా ఒప్పుకున్నారు. బైబిల్లో ఈ మాటలు సమూయేలు రాసిన మొదటి పుస్తకం 7వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ కలిగినటువంటి బైబిల్లో మనం గమనించినట్లయితే కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు 39వ అధ్యాయం మొదటి వచనంలో, కీర్తనల పుస్తకం 39వ అధ్యాయం మొదటి వచనం, నా నాలుకతో పాపము చేయకూడనట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకొని, కాబట్టి భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కం పెట్టుకుంటాను. నా నాలుకతో పాపం చేయకున్నట్లు ఇదిగో నా మార్గములో జాగ్రత్తగా నేను ప్రవర్తించేటట్లుగా చూసుకుంటాను. ఇలా మనము వాక్యం అనే అర్థం ఎదుట మనం నిలబడినప్పుడు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని బుద్ధి చెప్తుంది, మనకు బుద్ధి చెప్తుంది, మనకు గద్దిస్తుంది, మనల్ని సరిచేస్తుంది. ఆ వాక్యానికి మనం లోబడాలి. వాక్యం విని వాక్యానుసారముగా మనం ప్రవర్తింపకపోతేనట మనమే మోసపుచ్చుకుంటాం. అర్థమవుతుందండి? ఒక రోజునటండి కోతికి ఒక అద్దం దొరికిందంటండి. అసలే అది కోతి, అర్థమైందా? అసలే అది కోతి, దానికి మళ్ళీ అద్దం దొరికింది. ఇంకా అద్దం దొరికితే అది ఊరుకుంటుందండి. కోతి కొబ్బరి చెప్పు దొరికితే దాన్ని తిప్పి ఎటు తిప్పి చూసినా కానీ అది కొబ్బరి చెప్పు లాగే ఉంటుంది. ఏమండి అట్లా దీనికి మరి ఏ ఇంట్లో పడిందో ఏమో కానీ, మరి ఎక్కడ దొరికింది ఏమో కానీ అద్దం దొరికిందట. అద్దం దొరికిన వెంటనే అద్దాన్ని చూసుకుందట. అద్దం చూసినంటే దాని మూతి, చెప్పండి, దాని మూతి ఇట్లా ముందుకుంది, దానికి బొగ్గలు సట్టు బొగ్గలు వచ్చినాయి, దాని తలకాయ ఉంది. ఇలా కొనండి నేనేనా నేను కాదు అనుకొని శుభ్రంగా తీసుకొని ఒక చెట్టు కింద, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని, ఇట్లా కాదు ఇది సరిగా చూపించట్లేదని చెప్పేసి దాని కింద పెట్టుకొని కూర్చున్నాడు. పశువు ఆలోచించింది, ఒక అర్ధగంట ఆలోచించింది, గంట ఆలోచించింది. గంట తర్వాత మరలా చూసుకున్నాడు. దానికి కొత్త సోకేమో రాలా, ఉండా సోకు బోలా. అద్దం ముందున్నప్పుడు మనం ఎలా ఉన్నామో, మనం పట్టుంటే పొట్ట కనపడింది, పట్టుంటే మనం ఎలా ఉన్నామో అలా చూపిస్తండి. వాక్యం అనేది నిలువుట అర్థం. వాక్యం ఎదుట మనం నిలబడ్డప్పుడు వాక్యం అట ఎముకలను, కీళ్లను, మూలుగులను విభాగింపబడినట్లుగా రెండంచెలుగా వాడిగలిగిన ఖడ్గం వలె ఎముకలలో, మూలుగుల్లో దూరిపోతుందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మనల్ని సరిచేస్తుంది, పవిత్రపరుస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. జీవము కలిగిన, శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యం. సరే మరలా చూసుకుందంట. చూసుకొని చిచి ఎలా ఉన్నానండి అని మరలా ఒక అర్ధగంట చూసుకుందంట. ఆ పూట అంతా చూసుకుందంట. ఉదయం దొరికింది అర్థం, సాయం మధ్యాహ్నం దాకా చూసుకుందంట. చూసుకుని కోపం వచ్చేసిందంట. చిచి ఈ అర్థం సరిగా చూపించట్లేదని పెటామని రాయి చేసి కొట్టిందంట. అర్థం ముక్కలు అయిపోయిందంట. ఇంకా అర్థం కూడా పోయింది, కోడి పేడ పోయిందని శుభ్రంగా ఆ చెట్లకి ఈ చెట్లకి ఆడ ఈడ మొత్తం తిరిగి అర్థం సగం మర్చిపోయింది. 2 రోజుల తర్వాత 3 రోజు మళ్ళీ అర్థం గుర్తొచ్చిందంట. ఆ పగిలిపోయిన మొక్కల దగ్గరికి పోయి ఒక్కొక్క మొక్క తీసుకొని చూసుకున్నాట. ఒక్కొక్క మొక్క తీసుకొని చూస్తుంటే ఏమండి ఆ మొక్కల్లో కూడా దాని మూతి ముందుకున్నట్టుగా, దాని సొట్ట పొగలు ఉన్నట్టుగా ఎట్లా ఉందో
బైబిల్ మీరు గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రికలు ఈ మాటలు ఉంటాయి. చదువుతారా? చదవండి, బాగుంటుంది. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22, 23, 24. అమ్మ చదువు. వినువారు మాత్రమై ఉండి, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వారు అర్థములో తన సహజ ముఖమును చూచుకొనిన వాని ఏమండి వాక్యము విని ఏమండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే ఏమండి అర్థంలో చూసుకుంటాము. ఇప్పుడు అర్థంలో రోజుకి ఎన్నిసార్లు చూస్తాం చెప్పండి అండి. అక్కళ్ళు అయితే అర్థం ఉన్న పరుసులే చూస్తారు, తీసుకుంటారు. పరుసు అట్లా ఓపెన్ చేసినట్టు అర్థం నిలబడాలి. దేవుడు దేవాల ఇప్పుడు అద్దాలున్న పరుసులకి అద్దాలకి దుబ్బా చెప్పారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది, ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసుకోవాలి. అట్లా తీస్తారు. అబ్బా ఎంతగా తీస్తా ఉంటారంటే అంతగా తీస్తా ఉంటారు. మంచిదే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమండి ఉదయం లేచిన వెంటనే అద్దం చూసుకుంటారు. ఏమండి బ్రష్ చేస్తున్నప్పుడు అద్దం చూసుకుంటారు. అద్దం ముందు నిలబడ్డారంటే అర్ధగంట సెకండ్. మా పాప ఉంది, అదైతే తింటా కూడా అద్దం దగ్గర కూర్చొని చూస్తుంది. తింటప్పుడు కూడా అర్థం అవసరమా? నేను అన్న మెడ కట్టుకో అని చెప్పేసి అన్న. మంచిదే, వాక్యాన్ని కూడా ఏమండి నీ యొక్క సహసిద్ధమైనటువంటి ఈ దేహాన్ని బాహ్య రూపాన్ని చూడటానికి అద్దాన్ని ప్రతిరోజు నువ్వు ఎలా చూసుకుంటావో వాక్యం అనే అద్దాన్ని ప్రతిరోజు నీ ఎదురు పెట్టుకొని చూసుకోవాలి. వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ఏమండి బైబిల్లో మీరు గమనించినట్లయితే శ్రమ కలుగక మునుపు నేను నీ త్రోవ విడిచాను, ఇదిగో శ్రమ నందు నాకు మేలైంది, ఇప్పుడు నేను నీ ఆజ్ఞను అనుసరించి నడుస్తాను అంటున్నాడు దావీదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ఎదుట ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాక్యాన్ని చదవండి. దేవుడు మనతో కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఏమండి దైవ సేవకుల ద్వారా మాట్లాడతారు, దేవోక్తుల ద్వారా మాట్లాడతారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాక్యము ద్వారా మాట్లాడతాడు. వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే మన వ్యక్తిగత జీవితాలను, ఆధ్యాత్మిక జీవితాలను, మన లోటుపాట్లు వెంటనే సరి చేసుకోవాలి. ఈ మధ్య ఒక సహోదరు నాతో పాటు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, పాస్టర్ గారు అంత కఠినంగా కాదు కానీ చెప్పండి, కొంచెం మరి అంత కఠినంగా చెబితే వెళ్ళిపోతున్నాం పాస్టర్ గారు, చాలా బాధేస్తుంది అని చెప్తున్నాడు. సరేనా మరి మీరు చెప్పారు, నేనైతే మీ మనసు నొచ్చుకోవాలని చెప్పట్లేదు, కానీ ఏమండి దేవుడిచ్చిన ప్రకటన ఉన్నట్లుగా చెప్పాలని సిద్ధపడి నేను మీద నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు చెప్పారు, చూచుకొనుడి. ఒక 7 అనుభవాలు దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి సిద్ధపరిచి నేను మీ ఎదురు నిలబడ్డానండి. ఈ పూట ఒక 3 అనుభవాలు నేను మీతో చెప్తాను. వేటిని చూసుకోవాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేనిని చూసుకోవాలని చెప్తూ ఉంది. ఏమండి ప్రభు చెప్పారు కదా, ఇదిగో నీ కన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పెరిగి పారవేయి. ఎందుకంటే నీ దేహం అంతా ఈ నిత్య నరకాగ్నిలో పడవేయబడట కంటే నీ దేహంలో ఒకటి నశించుట నీకు వేరే కదా. ప్రభు చెప్పారు, చూచుకొనుడి. వేటిని చూసుకోవాలి? దేనిని చూసుకోవాలి మనం? ఇప్పుడు నేను ఒక 3 అనుభవాలు చెప్తాను. ఒక అనుభవం మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవ అనుభవం, ప్రతి వారు ఎలాగూ కట్టబడుతూ ఉన్నారో మన ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన జీవితం ఎలా కట్టబడుతుందో చూసుకోవాలి. మూడవ అనుభవం, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 3 అనుభవాలు నేను మీకు చెప్పి ముగించేస్తాను. ఏమండి మిమ్మల్ని ఉత్తేజపరచాలని, ఏమండి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని నేనైతే రాలేదు, కానీ మిమ్మల్ని యెరూషలేముకి పల్లెటూరు నుంచి అనేక మంది వచ్చారట. ఎందుకు వచ్చారు
చెప్పండి, వాళ్ళు తెచ్చుకో చదివారుగా. చెప్పండి ఎందుకు తెచ్చారు? తమ్మును తామే శుద్ధి చేసుకోవడానికి వచ్చారు. ప్రభు చెప్పారు, చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులను పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి. చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులను పులిసిన పిండిని గురించి, హేరోదును గురించి మీరు జాగ్రత్తగా చూచుకోనండి. పిల్లరా, మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ వన్ ఏమండి, నోట్ చేసుకుని డైరీలో నోట్ చేసుకుని రాసుకోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. మనందరికి బాగా సుపరిచితమైన మాట, చదవటం బాగా చదువుతాం, వింటాం ఇంకా బాగా వింటాం. ఏమండి, మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ బిహేవియర్. ఏమండి, మన వాళ్ళు ఏమండి విశ్వాసులను చెప్పుకున్నటువంటి క్రైస్తవులు చెప్పేది ఏది చేయరు, చెప్పేది అసలు ఏది చేయరు. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బైబిల్లో కీర్తనాకారుడు దావీదు అంటాడు, ఒకరి నడత దేవుని చేత స్థిరపరచబడుతుందట, వారి ప్రవర్తనను చూచి దేవుడు ఆనందిస్తాడు. అంటే ప్రవర్తన, నడవడిక అంటే నీ ప్రవర్తన, నీ నడవడిక స్థిరపరచబడాలి, స్థిరంగా ఉండాలి, చంచలత్వం కలిగి ఉండకూడదు. రూబేలు సంతానం ఉంటారు కొంతమంది. రూబేలు ఎవరు? చంచలుడు, స్థిరమైన మనసున్నదు, స్థిరమైన భక్తి, స్థిరమైన ప్రార్థన, స్థిరమైన విశ్వాస జీవితం, స్థిరమైన ఆధ్యాత్మిక అనుభవాల్లో కొనసాగరు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండిందంటే మందిరానికి వచ్చినప్పుడు మాత్రం చాలా, అందుకే పౌలు అంటాడు తిమోతికి పత్రిక రాస్తూ, పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారికి తిమోతి నీవు విముఖుడవై ఉండు. భక్తిని వేషం వేసుకొని వేషధారణ భక్తిని చేస్తూ నడిపించబడుతున్నటువంటి క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి భక్తిని మనం చేయకూడదు. ఏమండి, బైబిల్లో కీర్తనకారుడు దావీదు అన్న మాట చదవండి. 37వ కీర్తన 23వ వచనం. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి స్తోత్రం చెప్పండి. గట్టిగా చేతులు చెప్పండి అంటే గట్టిగా హల్లెలూయా. ఆ స్వరమే మెయింటైన్ చేయండి, తగ్గకూడదు. ఉపవాసం ఉంటే ఏమి తినకుండా ఉంటే స్వరం బాగా వచ్చేస్తుంది. తిన్న తర్వాత మాట్లాడండి, అసలు మాట్లాడలేవు, తిన్న బయటకు వచ్చింది అన్నట్టుంది. మీరు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఒకని నడత దేవుని చేత స్థిరపరచబడుతుంది, వారి ప్రవర్తనను చూచి ఎవరు ఆనందిస్తారు? అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, నిర్దోష మార్గము నేను వివేకముగా ప్రవర్తిస్తాను. అసలు నీవెప్పుడు నా యొద్దకు వస్తావయ్యా? నా ఇంటికి ఎప్పుడు వస్తావు? ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో మనల్ని అక్కడికి పిలిచే దేవుడు కాదండి. మనం ఎక్కడ ఉన్నామో, మనం గుడిసెలో ఉన్నా, మనం డేరాలో ఉన్నా, మనం ఆరు బయట ఉన్నా, మనం ఎక్కడ ఉన్నామో అక్కడికి వచ్చి మనల్ని దీవించే దేవుడు. నీ ప్రవర్తన సరి అయినదైతే, నిర్దోష మార్గమున యథార్థముగా నేను ప్రవర్తిస్తానయ్యా, అసలు నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావు? ఎంత అద్భుతమైన మాట అండి. కీర్తనాకారుడు దావీదు 103వ కీర్తన అంటాడు, 101వ కీర్తన అంటాడు. చూడండి ఆ మాట కూడా చదవండి. 101వ కీర్తన 101:2 నిర్దోష మార్గమున వివేకముతో నేను ప్రవర్తిస్తాను. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన వాక్యం. ప్రభు నీ వద్దకు రావాలంటే, ప్రభు నీవు నివసిస్తున్న నీ ఇంట్లో నివసించాలి అంటే ఏమండి, నిర్దోష మార్గములో యథార్థముగా నేను ప్రవర్తిస్తానయ్యా. ఎప్పుడు నీవు నా యొద్దకు వస్తావు? బైబిల్లో సామెతల పుస్తకంలో ఏమని రాయబడిందంటే, వినండి, రెఫరెన్స్లు ఎక్కువ చెప్పండి కానీ వినండి. నీ ప్రవర్తన అంతటి మీద యెహోవాకు అధికారానికి ఒప్పుకోవాలి, అప్పుడు ఆయన నీ త్రోవని సరళం చేస్తారు. ఏమండి, వాస్తవానికి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి
వారి ఒకరి ప్రవర్తన మీద ఒకరికి అధికారం ఉండిద్దా ఉండదా? చెప్పండి. ఈ మధ్య భార్య ఆమె డెలివరీకి పుట్టింటికి వెళ్తే ఏమండి ఆవిడ డెలివరీ అయిపోయింది. ఆవిడ డెలివరీ అయ్యి ఏమండి వాళ్ళ పుట్టింటి దగ్గరే ఉంది అంటారు కదా. 6 నెలలకు రావాలి, 9 నెలలు రావాలి, 5 నెలలకు రావాలి అని అంటారు కదా. ఇక ఈయన భార్య లేదుగా, ఇంకా బేజారుడు అయ్యాడు. బాప్తిసం కూడా పొందాడు పెళ్లికి ముందు. ఇక విచ్చలవిడిగా తాగుడికి అలవాటు పడ్డాడు. నేను రోజు నాకు ఫోన్ చేశాను, పాస్టర్ గారు ఇన్ని రోజుల నుంచి నేను మీకు చెప్పకుండా దాచాను, మా ఫ్రెండ్స్తో కలిసి నేను తాగుడికి బానిస అయిపోయాను, ఇక చెప్పుకోని కార్యక్రమాలు చేస్తా ఉన్నాను, విచ్చలవిడిగా జీవిస్తున్నాను. ఎందుకయ్యా అంటే ఇంట్లో అడిగేవాళ్ళు, భార్య ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు వస్తున్నావు, టయానికి వెళ్ళి టయానికి వస్తున్నావు అనుకోండి భార్య సంతోషం వస్తుంది. కాకుంటే అన్టైంలో వస్తున్నాడు అనుకోండి, రావాల్సిన టైం రాకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు వస్తున్నాడు అనుకోండి, భార్యకి అనుమానం వచ్చిందా రాదా? చెప్పండి. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి అధికారం ఉంటుంది. ఏమండి కొంతమంది జీవితాల్లో సాతాను అధికారి ఉన్నాడు. అందుకే వాళ్ళు చూడండి, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు, వెనకడికి చెప్పేవాళ్ళు చెడిపోయారట. అట్లాగా విచ్చలవిడిగా జీవిస్తారు, కన్ను నిన్న అనుకున్న ప్రవర్తిస్తారు, దేవుని భయం పొరపాటు ఉండదు. మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఒక 3 అనుభవాలు చెప్తారు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థత, తర్వాత సత్ప్రవర్తన, ఆ తర్వాత చెప్పండి పవిత్రత. మన ప్రవర్తన ఇలా ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి మనం ఉండాలి, యథార్థత కలిగి జీవించాలి. ఏమండి యథార్థత, నమ్మకత్వం, ఏమండి ఇవన్నీ పర్యాయ పదాలండి. బైబిల్లో మీరు గమనించినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో యోబు యథార్థవంతుడండి. బైబిల్లో సామెతల పుస్తకం 11వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. సామెతల పుస్తకం 11వ అధ్యాయం, సామెతలు 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థ ప్రవర్తన. నోట్ చేసుకోండి, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే యథార్థ ప్రవర్తన ఉండాలండి. ఎలా ఉండాలి చెప్పండి? ఏమండి మూర్ఖంగా మాట్లాడేవాడి కంటే యథార్థవంతుడే శ్రేష్ఠుడట. అదే సామెతలు 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారు. సామెతలు 9వ అధ్యాయం 1-2 వచనాలు. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఎంత అద్భుతమైన మాటలండి. మళ్ళా చదవమ్మా. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే. ఇప్పుడు మన మాటలు ఎలా ఉండాలంటే మూర్ఖంగా మాట్లాడకూడదు. ఏమండి ఆ మధ్య ఒక ఆమె కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ ఏంటంటే, అయ్యా ప్రతిరోజు మా ఆయన కొట్టును బాధుడు పోతున్నాడు, పరిగొట్టును బాధుడు, గేదెలు బాధుడు పోతున్నాడు. ఫస్ట్ గారు మీరేమో వచ్చి చెప్పండి, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు, దొరికితే తీసుకొని కొడుతున్నాడు, మీరేమో వచ్చి చెప్పండి ఫాస్ట్ గారు, మీరేం చెప్పండి చెప్పేసారంటే సరే పోయి వెళ్ళావు. నేను సేవకులుగా కలిసి వెళ్ళి, అయ్యగారు మరి అంటే మృదువైన మాట క్రోధమును, నొప్పించు మాట కోపాన్ని, అందుకని అసలే ఆయన మేస్త్రి, ముఠా మేస్త్రి ఆయన, మళ్ళీ ఆయన్ని నొప్పించేటట్లుగా ఉండకూడదు, మృదువుగా మాట్లాడాలని. అయ్యగారు ఎంతమంది పని చేస్తారు మీ దగ్గర అని అన్ని యోగ క్షేమాలన్నీ చల్లగా వెంట రాసినట్టుగా మాట్లాడాను. నేను మాట్లాడి ఇక బయలుదేరి, నాకు ఇక మాట్లాడిన సేపు టీలు కాఫీలు అవి పెట్టారు, అంతా అయిపోయింది. బయలుదేరే సమయానికి అయ్యా తల్లిగారు చక్కగా ప్రార్థనకు వస్తున్నారు, భక్తిగా పాటలు పాడుతున్నారు, ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నారు, ఎందుకయ్యా తల్లిని కొడుతున్నారంట అంటే, అయ్యా నేను ఎందుకు కొడతానయ్యా, దాని నోరా చెప్పండి అంటే, దాని నోరు ఊరకూడదు, దాని నోరు ఆగదు, నా చెయ్యి కూడా కొట్టుడికి అలవాటు పడింది అంట ఒక ఆవిడ. ఇలాగనే సరే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు ఆయన, ఈ కొట్టడం మానేసాడు. కొట్టుడికి అలవాటు పడింది వాళ్ళు. అందుకని ఇంటి సూరు మీద ఒక రోగల బండి ఇసిరేసి ఇటు పడుతుందంటే వీపు, ఎందుకు కొట్టుడికి అలవాటు పడింది కదా, అది పడబా అంటా
ఉందట. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మూర్ఖ చిత్తులు ఉంటారండి, మూర్ఖంగా మాట్లాడతారు. ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను, అసలు భర్తతో మాట్లాడే మాటలేనా ఇవి, నా భార్యతో మాట్లాడే మాటలేనా, పిల్లల దగ్గర మాట్లాడే మాటలేనే, ఒక ఏమండి కనీసం ఒక భావన కూడా ఉండదండి. నోటికి ఏదొస్తే మాట్లాడతారు. మూర్ఖ చిత్తుల కంటే ఏమండి, మూర్ఖ చిత్తుల కంటే దరిద్రుడు. చాలా అద్భుతంగా ఉండే నా మాటలు చదవండి, మరలా చదవండి. భక్తిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది అనుకుంటారయ్యా మేము పేదవాళ్ళమయ్యా, మాకు కాపుడు గడుస్తుంది, రెక్కాడితే ఒక్కాడుతుంది. నీ ప్రవర్తన యథార్థంగా ఉంటే ఈ లోకంలో నీవే శ్రేష్ఠుడివి, నీవే ఘనమైన వ్యక్తివి, నీవే విలువైన వ్యక్తివి. ఎందుకో తెలుసా, నీ ప్రవర్తన యథార్థమైన ప్రవర్తనగా ఉంది కాబట్టి. బైబిల్లో మీరు గమనించినట్లయితే యోబు యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలుసా, యథార్థమైన ప్రవర్తనగా ఉంది. ఏమండి, యోబు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ భార్య, ఏమయ్యా ఇంకా యథార్థతను విడిచిపెట్టవా, ఆ దేవుడు 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 అని ఇంకా దేవుడిని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నావు. ఆ దేవుడు ఏం చేశాడు, ఆ దేవుడు దూషించి చావకూడదా? సాతాను గాడు వాళ్ళ భార్యలో ప్రవేశించి ఏమండి ప్రేరేపించాడు ఆ మాటలు. అప్పుడు ఈ మాట అంటాడు, ఏమంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు మూర్ఖులు. అర్థమవుతుందండి? మూర్ఖురాలట్లు మాట్లాడొద్దు. దేవుని వల్ల మనం మేలు అనుభవిస్తామా, కీడు అనుభవింపతాం కదా. అంటే దేవుడు కీడు చేస్తాడండి. ప్రతి కీడు వెనకాల ఒక అధికమైన మేలును దేవుడు దాచిపెడతాడు. చప్పలు కొట్టి గట్టిగా 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 తీసుకున్నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీఫస్ యోబు స్నేహితుడు ఎలీఫస్ యోబు దగ్గరికి వచ్చి అంటాడు, యోబు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా, నిరపరాధి అయినటువంటి ఒకడు ఎక్కడైనా నశించాడా? చాలా అద్భుతంగా ఉండేది ఆ మాటలు చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, బోధించినప్పుడు నా హృదయం ఎంతగా ఉప్పొంగుతుందంటే అంతగా ఉప్పొంగుతుంది. దీన్ని ఒకసారి అందరికీ 4వ అధ్యాయం 6-7 వచనాలు. యోబు పుస్తకం 4వ అధ్యాయం 6-7 వచనాలు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా, జ్ఞాపకము చేసుకో. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించాడా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యాడా? ఎంత అద్భుతమైన మాట. నిరపరాధులు పొరపాటున నశించరు, యథార్థవంతులు నిర్మూలము కానే కాదు. స్తోత్రం చెప్పు గట్టిగా, చేతులు గట్టిగా చెప్పు. నువ్వు చేసే భక్తి నీ నిరీక్షణకు ఆధారంగా ఉండాలి. నీ యథార్థ ప్రవర్తన, నీ ప్రవర్తనను చూచి. ఒక రోజున దైవజనులు యేసన్ గారి దగ్గరికి ఒక సహోదరుడు వచ్చి, యేసన్ గారు నాకు బాప్తిస్మం ఇచ్చేసేయండి, ఇక నేను త్రాగుడు అలవాట్లన్నీ మానేశాను, ఇక నేను రక్షణ పొందాలి, ఇక విశ్వాసిగా దేవుని మార్పులు. ఆగురా 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 అన్నాడట. ప్రార్థన ఎక్కువ ఇస్తాను, అది ఇచ్చేది తొందరగా ఇచ్చేసేయకుండా. యేసన్ గారు ఆయన చెప్పాడు, అడిగాడట, రే అసలు నువ్వు తాగుబోతోడు తిరుగుబోతాడు. వాళ్ళ భార్య ఆల్రెడీ చెప్పింది వాళ్ళ భర్త గురించి. ఎలా మారేవురా నీవు, నా పాటలు మార్చినాయా, నేను రాసిన పాటలు మార్చినాయా, నేను చెప్పే వాక్యం మార్చిందా, ఎలా మార్పు చెందేవరని అడిగితే అతను అన్నాడటండి, నా భార్య యథార్థ ప్రవర్తన నాలో మార్పు కలుగు చేసిందని. బైబిల్లో పేతురు పత్రికలో అదే మాట రాయబడింది, పవిత్రమైన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే మీ భర్తను రాబట్టవచ్చు. ఇంత అద్భుతమైన మాట. మీ భర్తలు ఎలాంటివైనా కానీ పోయి తాగుబోతులు అంటగట్టారు, పోయి ఇలాంటి పనికి మానుడు అంటగట్టారు. ఏమండి, భార్యలో అలాంటి వాళ్ళైనా భర్తలు అలాంటి వారు, మీ ప్రవర్తనే మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తుందండి. అర్థమవుతుందండి? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో ఆసా రాజు తన బ్రతుకు దినములన్నిట దేవుని దృష్టికి యథార్థ హృదయం కలిగి ఉన్నాడు.
అతను పరిపాలించిన 33 సంవత్సరాల పరిపాలనలో యుద్ధాలు లేవండి. రాజ్యం నిమ్మలంగా ఉంది. అంజూరపు చెట్ల కింద ప్రజలు నిర్భయంగా జీవించారు. ఈ రోజున మనుషులను మరణ భయం, ప్రాణ భయం, కలవరాలు ఎవరి మనిషిని పట్టి పీడిస్తూ ఉన్న కారణం ఏంటో తెలుసా? మనుషుల్లో యథార్థత లేదు. లోకంలో యథార్థత లోపించింది, పవిత్రత లోపించింది, సత్ప్రవర్తన కలిగి మనుషులు జీవించట్లేదు. నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, వెళుతున్నావు, అయితే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన యథార్థ ప్రవర్తన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు గమనించినట్లయితే కీర్తన పుస్తకం 84వ అధ్యాయం 11వ వచనంలో కీర్తనకారుడు అంటారు, యథార్థవంతులకు ఆయన ఏ మేలైనా చేయమానడు. అద్భుతమైన మాట. నువ్వు యథార్థవంతురాలవైతే, నువ్వు యథార్థవంతుడు అయితే ఏ మేలైనా. కొంతమంది మేలు కావాలని ఏం చేస్తారంటే ఇంటికి గుమ్మడికాయలు, ఇంటికి కొబ్బరికాయలు, ఇంటికి ఉప్పు రాళ్ళు, ఇంటికి దిష్టి బొమ్మలు ఇట్లా ఎందుకు? ఏదైనా ఒక మేలు కలగాలి, ఏదైనా నరుడి దృష్టి మా ఇంటి మీద పడకూడదు. ఏమండి సంపాదించినంత మొత్తం సంపాదించినట్టే పోతుంది. మనుషులు కళ్ళు మంచి కాదండి, కళ్ళు పడ్డి ఏమో కానీ మాకు ఇలా జరిగింది అనుకుంటారు. ఆ మధ్య ఎట్టాగనే ఒక ఆమె దిష్టి బొమ్మ కట్టింది, ప్రార్థనకు వచ్చామె. వాళ్ళ ఆయన శుభ్రంగా మేస్త్రి పని చేస్తాడు, టాపీ మేస్త్రి పని చేస్తాడు. ఇక ఆయనకి పగలంతా పని చేసి సాయంకాలం కొంచెం అంత పుచ్చుకోకపోతే మరి ఒళ్ళు నొప్పులు దాకా ఉంటాయి. శుభ్రంగా పుచ్చుకొని వచ్చేవాడు. ఆ రోజు వచ్చాడండి, ఫుల్ దాకా వచ్చాడు. దాకా ఆటోలో దిగాడు, ఆటోలో దిగి చూసి వచ్చాడు. వచ్చి ఆ గేటు దగ్గర నిలబడ్డాడు. ఆ గేట్లో మరి ఆ దిష్టి బొమ్మలో ఏ దెయ్యం కనపడింది ఏమో. ఆ దిష్టి బొమ్మ కూడా బేరవాడి, ఆ దిష్టి బొమ్మలు అమ్ముకునేవాడు. ఆ దారిలో వెళుతుంటే ఏది 150 రూపాయలు చెబితే 50 రూపాయలు బేరవాడిగా ఉంది. అమ్మో మీరు బేరవాడతారు, మామూలు బేరవాడతారండి మీరు. ఆడల తర్వాత బేరవాడాలండి. కొంద కట్టింది, ఎందుకంటే అమ్మో మాకు ఏమి మిగలలేదు, రూపాయి కూడా మిగలలేదు ఇంట్లోనండి. మొత్తం మీద ఏ దెయ్యం కనపడిందని పడిపోయిందండి. పడిపోయాడు అమ్మో అని పడిపోయాడు. ఏముంది? వంటలో ఉన్న వాళ్ళ ఆవిడ యో యో మాయన 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 అనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చిందంట. వచ్చి నీళ్ళు కట్టి లేపి నీకు తీసుకెళ్ళిపోతుంది. మళ్ళా పడిపోతున్నాడు. మొత్తం మీద ఏదో కనపడుతుంది మా ఆయన, కానీ కళ్ళకి గంతలు కట్టి ఇంట్లో అప్పుడు తీసుకెళ్ళింది. మరి ఎంత తాగాడు ఏమో తాగింది, మొత్తం దిగింది. దేవుడు దిగింది, శుభ్రంగా అన్నం పెట్టింది. ఇంకా అన్నం తింటా అడిగాడు, ఎక్కడది ఎవరు కట్టారంటే నేనే. మరి నువ్వు చేసే భక్తి అది కట్టింది ఉప్పదిస్తాడు అన్నాడండి. వాళ్ళ ఇంటికి వెళ్తే అని అంటాడు, అయ్యా ఇది ప్రాంతం పోతుంది, పరలోకం పోదయ్యా, దీనికంటే ముందు నేనే పోతాను అంటాడు. ఎందుకంటే తన ప్రవర్తన సరిగి లేదు, తన ప్రవర్తన యథార్థంగా లేదు. మనుషులు చూస్తున్నప్పుడు ఒక విధంగా, మనుషులు లేనప్పుడు మరొక విధంగా ఉండకూడదు. పిల్లారా, మన దేవుడు ఎవరంటే హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఈ హృదయం యథార్థమైనది అయితే పొరపాటున ఆయన నిర్మూలన చేయడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటాడు ఏవో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? నిరపరాధైన ఒకడు అసలు ఎక్కడైనా నిర్మూలన అయ్యాడా? యథార్థవంతులు ఎక్కడైనా నశించడం చూచావా? మరి నువ్వెందుకు నశిస్తావు? ఏవు నువ్వెందుకు నిర్మూలన అవుతావు? నీ దేవుడు నీ ప్రవర్తనను బట్టే నిన్ను అధికముగా హెచ్చిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మరొక అనుభవం సత్ప్రవర్తన, అంటే మంచి ప్రవర్తన. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పుస్తకం 4వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పుస్తకం 4వ అధ్యాయం 19వ వచనం. అమ్మ చదవండి. దేవునికి మళ్ళా చదవండి.
దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. క్రీస్తునందు ప్రియులారా, తలపైకి జాగ్రత్తగా ఆలకించండి. నీ ఆత్మకు ఉత్తరవాదులు దైవ సేవకుడు, నీ ఆత్మను కాసేవారు దైవజనుడు. ప్రియులారా, మరి నీ ఆత్మ దేవుని ఎదుట ఎలా ఉండాలి? నీ ప్రవర్తన అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలండి. ఎలా ఉండాలి చెప్పండి? నోరు తెరిచి చెప్పండి, ఎలా ఉండాలి? మోయాబీయురాలు రూతు గురించి మీకు అందరూ బాగా తెలుసు. తలపైకి ఎత్తి వినండి. ఎవరి కాలంలో భర్తను కోల్పోయింది. అత్తమ్మ ఎవరి భర్త చనిపోయాడు, వాళ్ళ బావగారు చనిపోయారు, వాళ్ళ మామగారు చనిపోయారు. ఇక అత్తమ్మ ఒక రోజు ప్రార్థన చేసుకుంటుంది, అయ్యా మా పితరుల దేవుడవయ్యా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడవయ్యా, మా పితరుల్ని అద్భుతంగా బానిసత్వం నుంచి విడిపించావు, ఎర్ర సముద్రానికి పాయలు చేశావు, మన్నాతో దేవదూతలు తినే ఆహారంతో పోషించావు అని పితరులకు పట్ల దేవుడు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అన్ని దేవునికి తెలియజేస్తూ ప్రార్థన చేస్తుంది. ఈ రూతు ఎంది మోయాబీయులట ఎద్దుని పూజలు చేసేవారట. అర్థమవుతుంది? ఎద్దు స్వరూపంలో మనుషులు పూజలు పునస్కారాలు చేసేవారు మోయాబీయులు. మోయాబీయులు ఎవరో తెలుసా? శపించబడిన సంతానం. లోతు కుమార్తెకు పుట్టిన వాళ్ళు శపించబడిన వాడు. మోయాబీయులు, అమ్మోనీయులు వీళ్ళందరూ ఏమంటే శపించబడిన సంతానం అండి. మోయాబీయులు అనేటువంటి రూతు వాళ్ళ అత్తమ్మకి ప్రార్థన చేసుకుంటారు, అమ్మో దేవుడు అంత గొప్ప దేవుడా, అందుకని మా అత్తమ్మను వెంబడించాలి, మా అత్తమ్మ నమ్ముకున్న దేవుని నేను నమ్ముకోవాలి అనుకొని ఓర్పం ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయినా కానీ రూతమ్మ ఏముందంటే, అత్తమ్మా నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళమని దయచేసి అనవద్దు, నీ దేవుడే నా దేవుడు అత్తమ్మ. చప్పలు కొట్టున్నాడు గట్టిగా. నీ జనమే నా జనం, నీవు మృతి పొంది పాతి పెట్టబడిన స్థలంలో నేను కూడా. ఎంత అద్భుతమైన మాట్లాడామా అంటే దేవుని తన సొంత రక్షకునిగా, సొంత ఏమండి తన బిడ్డగా, ఆయన బిడ్డగా దేవునికి అంగీకరించిందండి. మంచిది. బెత్లెహేముకు వచ్చింది, విధవరాలండి, యవనస్తురాలు. తన అత్తమ్మ, అమ్మా అందరూ పై పోసుకున్నారు కదా, నేను వెళ్ళి శుభ్రంగా పరిగెరుకొని వస్తానని వెళ్ళింది. ఒకరోజు వెళ్ళింది, తీసుకొచ్చి అత్తమ్మ పెట్టింది. 2వ రోజు వెళ్ళింది. ఆ ఊర్లో ఉన్నటువంటి ఆసామి బోయాజు ఆమెను చూసి ఒక అద్భుతమైన మాట అంటే, అమ్మా కొద్దివారినైనను గొప్పవారినైనను వెంబడింపలేదు. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. స్తోత్రం కలుగుతుంది. ఎంత అద్భుతమైన మాట ఏమండి. 2020 సంవత్సరంలో ఉన్నటువంటి ప్రవర్తన కంటే 2021వ సంవత్సరంలో ఉన్న ప్రవర్తన మరీ ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవ్వకూడదు. ఏమండి, వెనకడికి ఒక నానుడు ఉందండి, రాను 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 రాజుగారు గుర్రం గాడిదైందంట. అట్లా కదా, అట్లాగా మనం దేవుని హత్తుకొని దేవుని వెంబడించబడుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ఎక్కువ అవ్వాలి. నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యం ఇవ్వాలి. గాయుల గురించి అపోస్తలుడైన యోహాను గారు పత్రిక రాస్తే ఏమన్నా తెలుసా? సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పారు. ఆ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా నేను విని బహుగా సంతోషించాను. నా కుమారులు సత్యమును అనుసరించి నడుచుకున్న సంగతి నేను విన్నప్పుడు ఇంతకు మించి సంతోషం ఇంకేం కావాలి? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ఎలా ఉంది? యథార్థంగా ఉందా? మన ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉందా? నీ ప్రవర్తన జాగ్రత్తగా నీవు చూసుకోవాలి. పరిశుద్ధంగా మన బైబిల్లో పేతురు రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి పుస్తకం 3:17 దాని విషయమై క్రీస్తునందు 3:17 మీ సత్య ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడుదురు.
మన స్టార్టింగ్ చదవండి. 16. నిర్మలమైన మనస్సాక్షి గలవారై నిర్భరమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎప్పుడు సిద్ధముగా ఉండండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోనండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారందరూ సిగ్గుపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఎలా మాట్లాడినా కానీ మన మాట ఎలా ఉండాలంటే సాత్వికముతో కూడిదై ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే భయముతో కూడిదై ఉండాలండి. అక్కడ ఆ మాటలు చెబుతున్నారు. వాళ్ళు ప్రార్థన పోతున్నారు కానీ వాళ్ళు బతుకు ఏడ బాగుండి అని అంటారు. మనకు అంటారండి. వాళ్ళకి మన సాత్వికముతో అనే సమాధానం చెప్పాలట. అంత మాత్రమే కాదు, మన సత్ప్రవర్తన గురించి ఎవరైతే అపనింద వేస్తారో ఏమండి వాళ్ళు ఒక రోజున సిగ్గుపడే రోజులు రాబోతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులే చెప్పండి గట్టిగా. మందిరానికి పోతే కాళ్ళు చేతులు ఎరగొడతామని చెప్పారు. నేను కర్ణాటకలో సింగనూరులో సేవ చేసినప్పుడు ఒక సహోదరి తన భర్త తనను కాదని విడిచిపెట్టేశారండి. సరే తనకు ఆదరణ లేదు, నమ్ముకున్న భర్త కాదని వదిలేశారని, సరే నమ్మదగిన దేవుడు ఉన్నాడు, ఆయన నాకు అన్యాయం చేయడని మొత్తం మీద సత్య సన్నిధికి వస్తుందండి. ఇంట్లో వాళ్ళు ఎవరు రక్షణ పొందలేదు, ప్రభువుని తెలుసుకోలేదు. ఏమండి వాళ్ళ అన్నయ్య చెప్పాడు, మందిరానికి పోతే కాళ్ళు చేతులు. ఆమె ఏమని తెలుసా, మీరు నా కాళ్ళు ఎరగొట్టిన నెట్టుడు బండి మీద కుంటుకుంటానని నేను మందిరం పోతానని విడిచిపెట్టలేదండి. మందిరం విడిచిపెట్టలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, ఏ భర్త తనను కాదని వెళ్ళిపోయాడు, ఎందుకంటే డబ్బు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి హోదాలో ఉన్నాడు, ఆ భర్తే ఏమండి వచ్చి భార్య కాళ్ళ మీద పడి, అమ్మా నీవు లేకపోతే నా జీవితం సరిగా లేదు, ఇక నా బ్రతుకు మీద ఆశ లేదు, దయతో నీవు నాకు భారీగా ఉంటానికి రామ్మని చేర్చుకున్నాను. మన దేవుడు ఎవరంటే మీ ప్రవర్తన నుంచి ఎవరైతే నిందేస్తారో వాళ్ళందరూ సిగ్గుపడేటట్లుగా మన దేవుడు చేస్తాడు. చెప్పండి గట్టిగా. దేవుడు ఏమండి మొత్తం మీద మూతి బట్టి ఏమండి మెడ బట్టి లాక్కొని తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేటట్టు చేస్తాడు. అలా ఉండాలి మన ప్రవర్తన. ఏమండి మనం దూషించే వాళ్ళు ఉంటారు, హింసించే వాళ్ళు ఉంటారు, ఏమంటే దూషణ మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా లోకం మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు ఏం కలిగింది? శ్రమ కలిగింది. ఏమండి ప్రభువుని నమ్ముకున్నారుగా, ప్రార్థనకు పోతున్నారుగా, అందుకే మీ బతుకులేదో తెల్లని అంటారు చాలా మంది. అయినా కానీ మనం ప్రభువుని విడిచిపెట్టకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చివరిగా మరొక దీంట్లో ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. యథార్థ ప్రవర్తన, సత్ప్రవర్తన. మూడవ అనుభవం పవిత్రమైన ప్రవర్తన. చూడండి పేతురు రాసిన 2వ పుస్తకం 3:12. పేతురు రాసిన 2వ పుస్తకం 3వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను ఎంతో భక్తితోను జాగ్రత్తగా ఉండవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇవన్నీ ఏవన్నీ తలపై జాగ్రత్తగా ఆలకించండి. పంచవేంద్రములు, పంచభూతాలు చెప్పండి, గట్టిగా చెప్పండి, నోరు చెప్పండి. పంచభూతాలు చెప్పండి. ఇట్లా నువ్వు దగ్గర అడిగా పంచభూతాలు చెప్పనంటే ఆ భూతాల సంఘం ఆ భూతాల సంఘం తిరిగి ఎప్పుడు చూడదు ఏంటో అంటారు. ఉంటారా మనుషులు, విచిత్రమైన మనుషులు ఉంటారండి. పంచభూతాలు చెప్పండి. పంచభూతాలు ఆకాశము, నీకంటే మనది ఎక్కడ ఉందో అనుకుంటారు. ఆకాశము, భూమి, అగ్ని.